నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే అమలేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృష్ణం యత్ర చైవ ప్రణీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. శాశ్వత నది అయిన నర్మదామాతకు నమస్కరిస్తూ ఓంకార స్వామి పాదపద్మాలకు అంజలిస్తూ స్వామి సన్నిధిలో చెప్పుకొస్తున్న కూర్మపురాణ సార విజ్ఞాన ప్రవచన మహాయజ్ఞం. ఇందులో జీవుడు ఈశ్వరుడు బ్రహ్మము అనే దాని చర్చ జరిగింది. ఇక్కడ ఆత్మ అనే మాట జీవుడికి మనం వాడినప్పటికీ కూడా మూడుగా చెప్పేటప్పుడు జీవుడు ఈశ్వరుడు బ్రహ్మము అంటున్నాం. జీవభావం ఎప్పుడు వస్తుందంటే దేహాదులతో తాదాత్మ్యం చెందినది జీవభావం. అంటే దేహము అంతఃకరణము బుద్ధి వీటన్నిటితో కలిపి నేను అనుకునేది జీవుని. వాటి నుంచి విలక్షణంగా చూస్తే దాన్ని ఆత్మ అని అంటాం. కానీ ఆత్మయే జీవుడని ఎప్పుడు వ్యవహరింపబడుతుందో తెలుస్తుంది. అలాగే బ్రహ్మము ఈశ్వరుడు సకల సృష్టి స్థితులై కారపడి సృష్టిలో ప్రతి అణువులో అంతర్యామిగా వ్యాపించిన వాడెవడో అతడే ఈశ్వరుడని, ఈ సృష్టికి అతీతంగా ఉన్నటువంటి శుద్ధమైన తత్వమే బ్రహ్మము అని విచారణ చేసి చూస్తే ఇక్కడ విశ్వ ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుడు, శరీరాది ఉపాధులు కలిగినటువంటి జీవుడు కూడా ఉపాధులు తీసి చూస్తే బ్రహ్మమే. కనుక ఆత్మ ఈశ్వరుడు బ్రహ్మము అని చెప్పబడింది ఒకటే తత్వము. ఆ ఏకత్వం చెప్పడమే వేదాంత మరుగుడు కాదు. అప్పుడేం తెలుస్తుందంటే ఈ విశ్వము పోదు, ఈ శరీరము పోదు, ఇదంతా బ్రహ్మముగా దర్శించేటటువంటి ఒక యోగం సిద్ధిస్తుంది. ఆ యోగం ఎలా లభిస్తుంది అనే దాన్ని వివరిస్తున్నాడు. అది ఏకాగ్రమైనటువంటి చిత్తంతో బ్రహ్మచింతన చేయాలి. అంటే బ్రహ్మ లక్షణముల ముందు తెలుసుకుని తన లక్షణమును నిరంతర చింతన చేస్తూ ఉంటే ఉన్నది అదే గనక అది నువ్వు అవుతావు అని చెప్పారు. నిరంతర చింతన, దానికి చేయవలసిన సాధన పేరు యోగం. ఆ విచారణ పేరే సాంఖ్యం. కనుక సాంఖ్యం అని యోగం అని రెండు లేదు, రెండు కలిపి ఒకటే అనే విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. సాంఖ్యం అంటే సమ్యక్ ఖ్యాతం ఇది సాంఖ్యం, సంపూర్ణముగా చెప్పబడిన జ్ఞానము విచారణ అనేటువంటిది. ఈ విచారణ ప్రక్రియలో ముందు నేననగానే ఏవేవి మనకు స్ఫురిస్తున్నాయో వాటి గురించి విచారణ చేసి వాటిని నా ఇతి అని పరిహరించి, అలా పరిహరించగా మిగిలిన శుద్ధతత్వం ఏదుందో అది నా యొక్క స్వస్వరూపము అని గ్రహించగలిగితే ఆ స్వస్వరూపంగా తెలియబడ్డ ఆత్మ ఈశ్వరుడు బ్రహ్మము ఒకటే ఎరుక కలుగుతుంది. దాన్ని జీవ బ్రహ్మైక్యం అంటారు. ఆ ఐక్యము ఏకత్వం వల్ల లభిస్తుంది, లేదా ఐక్యము ఏకాగ్రత వల్ల లభిస్తుంది. ఐక్యానికి మార్గం ఏకచిత్తత. ఆ ఏకచిత్తతే యోగమని, ఆ ఏకచిత్తతోని మనం విచారణ చేయాలి కానీ సాంఖ్యమని అంటున్నారు. ఆ యోగం తప్ప మిగిలిన యోగములేవి ఉత్కృష్ట యోగములు కావు. అవి ఐశ్వర్యకారకములు. అంటే లోకంలో వివిధ మహిమలో గొప్పతనాలు పొందడానికి పనికొచ్చే యోగములు ఉన్నాయే, అవి గొప్ప యోగములుగా చెప్పడానికి లేదు. యోగం అంటే ఇదే గొప్ప యోగముగా చెప్పాలి. ఇప్పుడు మనకి ఈశ్వరుని ఆశ్రయిస్తే కానీ ఈ ఎరుక రాదు. అది ఈశ్వరాశ్రయం కావాలి, దాని పేరు భక్తి. అలాంటి భక్తి కలవాడు మాత్రమే దీన్ని పొందగలడు సుమా అన్నాడు. ఎందుకంటే ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మళ్ళీ ప్రశ్న వేసుకుంటే విశ్వరూపముగా ఉన్నాడని మాట్లాడుతున్నాం కానీ అంతర్యామిగా ఉన్నాడని మరువురాదు. కనుక ఆశ్రయించవలసిన వాడు లోపలే ఉన్నాడు. ఆ ఉన్న వాడి యొక్క అసలు స్వరూపం ఏంటి? శుద్ధ, స్వచ్ఛ, నిర్మల, ఇవన్నీ మనలో అంతర్యామి యొక్క స్వరూపం. అదే చింతన చేస్తే అంతర్యామి ఒకడు, జీవుడని వేరే ఇంకొకడు లేడు. అంతర్యామి వల్ల ప్రేరణ పొంది పనిచేస్తున్న బుద్ధి లోపల చైతన్యాన్ని మనం జీవుడిని వ్యవహరిస్తున్నాం. ఆ బుద్ధిగతమైన చైతన్యము గుర్తింపబడితే అంతర్యామిని మనం తెలుసుకోగలిగితే అందులోనే ఐక్యమవుతున్నాం. కనుక అంతర్యామిగా ఈశ్వరుడు ఉన్నాడు కనుక ఈశ్వరుని అర్థం చేసుకోవాలి. ఇది ఎంత మనం అంతర్ముఖ విచారణ చేద్దామన్నా బహిర్ముఖ దృష్టి తప్పదు, తప్పకుండా.
ఇప్పుడు కూడా పొరపాటుని ఏకాగ్రంగా ప్రవచనం విన్నంతసేపు బ్రహ్మముతో ఐక్యమైన ఒక అనుభూతి కలగచ్చు, లేదా ఒక స్పష్టమైన ఒక ఎరుక కలగచ్చు. కానీ మళ్ళీ బహిర్ముఖ జగత్తే తప్పకుండా మనకు చుట్టూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, బహిర్ముఖ జగత్ అంటే విశ్వం, విశ్వరూపుడు ఈశ్వరుడు కనుక బహిర్ముఖ జగత్తులో ఉన్నది ఈశ్వరుడి అనే భావం ఎప్పటికప్పుడు సాధన చేయగలగాలి. అదే ఈశ్వర సందర్శనం, అదే విశ్వరూప సందర్శనం. అది వివరిస్తూ ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాడో చెప్తున్నాడు ఒక అధ్యాయం అంతా. అధ్యాయం జాగ్రత్తగా చదివితే మొత్తం అంతా ఈశ్వరుడే కనబడతాడండి. అంతేగాని మనం ఏదో మంత్రం చేస్తే, మంత్రం పురస్చరణ చేస్తే అనేక రకమైన శబ్దాలతో ఈశ్వరుడు ఎదురుగుండా ప్రత్యక్షమవుతాడు అనుకోవడం కాదు. ప్రత్యక్షమై ఉన్న జగత్తే ఈశ్వరుడని ఎరుకగలగాలి ఇక్కడ. కానీ ఈశ్వరుడు వేరే ప్రత్యక్షం కానక్కర్లేదు. విశ్వరూపుణ్ణి నేను అని చెప్పినప్పుడు, విశ్వం నీకు కనబడుతున్నప్పుడు ఈశ్వరుడు కనబడుతున్నాడు కదా. తేడా ఎక్కడొచ్చిందని ఈశ్వర స్పృహ కలగట్లేదు మనకి. ఈశ్వర స్పృహ కలగాలి ఇక్కడ. స్పృహ అంటే అక్కడ ఉన్నదాన్ని మనం అనుభవించడం స్పృహ. మన పక్కనే ఒక గొప్ప వస్తువు ఉన్నా దాని విలువ తెలియకపోయినా, దానితో మనసు కలపకపోయినా అది అనుభూతికి రాదు మనకి. మీరు ఇంతసేపు పక్కన కూర్చున్నారండి, గమనించలేదండి అంటాం. ఒకసారి గమనించేస్తే వాడు పక్కన కూర్చున్నాడు స్పృహ, వాడు లేచే వరకు వదలదు మిమ్మల్ని ఇక్కడ. కానీ గమనింపు అనేది అవసరం. కానీ విశ్వాన్ని ఎలా గమనిస్తే మీకు ఈశ్వర స్పృహ కలుగుతుంది. ఈశ్వర స్పృహ బాగా కలిగితే ఇంతగా విశ్వంలో ప్రతిదాని యందు ఉండి నడిపేవాడే నాలో ఉండి నన్ను నడుపుతున్నాడు అని తెలుసుకుని లోపలే వాడిని పట్టుకుంటాం. నన్ను నడుపుతున్నాడని కాకుండా వాడి తప్ప మరొకటి లేదు అని ఎరుక కలిగి ఇలా తెలుసుకుంటున్న నేను కూడా వాడికి వేరుగా లేనని చివరికి గ్రహించగలం. ఇది ముందుగా విశ్వాన్ని ఈశ్వరుడిగా దర్శించడం అనేది చాలా అవసరం. అదే మన విశ్వరూప సందర్శన యోగం ఇత్యాదుల్లో కనబడుతున్న అంశం. ఇక్కడ స్వామి వివరిస్తున్నటువంటి ఆ స్వరూపాన్ని అంటే ఈశ్వర తత్వాన్ని మనం గ్రహించగలగాలి. ఎందుకంటే ఈశ్వరాశ్రయం లేనిదే ఆత్మజ్ఞానం కలగదు. కానీ ఈశ్వర జ్ఞానమన్నా ఆత్మజ్ఞానమన్నా బ్రహ్మజ్ఞానమన్నా ఒకటే అని అర్థం తెలుసుకుంటున్నాం. అందుకే ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని వేదాంత గ్రంథమైన వివేక చూడామల్లో మొదట్లోనే చెప్పేశారు ఆదిశంకర భగవత్పాల్ వారు. కానీ మన తాపత్రయం అంతా ఈశ్వరానుగ్రహం కోసమే పడాలి. ఆ అనుగ్రహం దేనికోసం అంటే నీకు కోరినవి ఇవ్వడానికి కాదు. కోరినవి ఇస్తే మన విషయాలు అవుతాయి. విషయ తాదాత్మ్యం బంధము అని మనం తెలుసుకున్నాం కనుక ప్రవచనం ద్వారా. కావలసింది పరమాత్మతో తాదాత్మ్యం, ఆ ఈశ్వర తాదాత్మ్యం కావాలి. ఆ తాదాత్మ్యం అనే మాట ఉన్నది. అలా చింతన చేస్తుంటే మనసు దానితో ఐక్యమైపోవడమే తాదాత్మ్యం. అంతకంటే కావాల్సింది ఏముందండి? అదే సాధన దశలో తన్మయత్వం తాదాత్మ్యం అనేది గట్టిగా ఉంటే సిద్ధ దశలో తద్రూపమే అవుతాము. ఇది తెలుసుకోవాలి ఇక్కడక్కడ. మళ్ళీ తాదాత్మ్యం అంటే అదే చింతన చేస్తూ దానితో కలిసిపోవడం అనేటువంటిది బాగుంటుంది కానీ స్థిరంగా ఉండదు, మళ్ళీ బయటకు వచ్చేస్తాం. అది తాదాత్మ్యం సాధనలో ఉత్కృష్ట దశే కానీ చరమ దశ కాదు. చరమ దశలో నువ్వు దానితో ఐక్యమయ్యావంటే నువ్వు అది అని ఇంకా రెండు ఉన్నాయి. ఐక్యం స్థిరపడిపోవాలి కనుక తత్స్థితిని పొందాలి. అది తత్వమసి అనే స్థితిలోకి వెళ్ళాలి. ఇది వేదాంతం యొక్క ప్రధానం. తాదాత్మ్య దశ కూడా అంత తేలిక కాదండి. పరమాత్మను చింతన చేస్తూ ఆ తాదాత్మ్య దశలో నిలిచిపోవడం అనేది ఒక రకమైన సమాధి. అది స్థిరపడడం అనేది కావాలి ఇక్కడ. తద్రూపమై మిగిలిపోవాలి ఇక్కడ. అంటే నది సముద్రంలో చేరిన తర్వాత సముద్రంతో తాదాత్మ్యం చెందేను అనదు, సముద్రం అయ్యాను ఉంటుంది. ఇది విషయం. అందుకే తాదాత్మ్యానికి అది అవడానికి ఉన్న చిన్న భేదం మనం తెలుసుకున్నాం. అది కించిత్ భేదమేది. అందుకు ఒకప్పుడు తాదాత్మ్యమే చరమసిద్ధి అనిపించేటట్టు కూడా ఉంటుంది, కానీ ఆ స్థితి రావడం కూడా ఉత్కృష్టమే. అక్కడ దాకా వెళితే ఇంకా సులభంగా వచ్చేస్తుందని అందులో సందేహం లేదు. ఆ మాటకు వస్తే నది డైరెక్షన్ సముద్రం వెళితే తప్పకుండా సముద్రంలో కలుస్తుంది. అంతఃకరణం ఈశ్వరుని వైపు ఒక్కసారి మళ్ళితే ఎప్పటికైనా ఈశ్వరులో కలుస్తుంది. ఆ మళ్ళిన దాన్ని ఆ దశ వైపు ప్రయాణింపజేయాలి. అది వచ్చింది, మళ్ళీ డైరెక్షన్ తిప్పకూడదు. నది పాప అమాయకం అటు తిరుగుతుంది, మనసుందే అలా వెళ్ళిపోదు, మరి తిరుగుతూ ఉంటుంది. కానీ అటువైపు తిప్పడమే పెద్ద పని అండి. ఇక్కడ కొంతసేపు తిప్పిన తర్వాత అది ఆగదు, అక్కడే కలుస్తుంది ఇక్కడ. అందుకే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినది అడుగడుగున ఈశ్వరానుభూతి, ఈశ్వర స్పృహ కలగాలి ఇక్కడ. అది మనకు తెలియాలంటే అధ్యాయం సహకరిస్తుంది. అంటే భగవంతుడు చెప్పే మాటల ముందు మనం చక్కగా వినగలిగితే అనుభూతి అక్కడే సిద్ధిస్తుంది. అలా వినగలగడానికి సంసిద్ధులమై అధ్యాయంలోకి పెడదాం. ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని. సర్వలోకైక నిర్మాత, సర్వలోకైక రక్షిత, సర్వలోకైక సంహర్త, సర్వాత్మ అహం సనాతన. ఈ ఒక్క వాక్యంలో చూస్తే ఏక నిర్మాత అన్నాడు. ఏకంటే ఒక్కడే నిర్మాత. సర్వలోక ఏక నిర్మాత, సర్వలోక నిర్మించినవాడు. సర్వలోక ఏక రక్షిత. మూడవది సర్వలోక ఏక సంహర్త, మళ్ళీ ఉపసంహరించుకుంటున్నాడు ప్రళయాదుల్లో. అయినవాడు సర్వాత్మ, సర్వస్వరూపుడి ఉన్నాడు. అతడెవడు? అహం సనాతన.
నేనే సనాతనైన వాడును. సనాతనం అంటే శాశ్వతం. సర్వశామైవ వస్తువునాం. అయితే ఇక్కడ మనకి తెలిసినప్పుడు ఒక్కడే అనేది ఇప్పుడు తెలిసిపోయినా అనేకత్వం కనబడుతుంది జగత్తులో. ఇప్పుడు వచ్చింది అది. ఒకడే ఈశ్వరుడు అని మనమే చెప్పాం. ఎవడో మనకు చెప్పలేక్కర్లేదు. ఎంతమంది దేవుళ్ళు ఏంటండి అంటే ఏక ఈశ్వరుడిని మనమే చెప్పాం. వాడు ఎవడో మనం బోధించక్కర్లేదు. ఆయనే చెప్తున్నాడు ఏక. ఒక్క నేనే అన్నాడు. ఒక్క నేనే అని వినడానికి బాగుంది, కానీ అనేకం కనబడుతోంది కదా. ఒక్కొక్కసారి సూర్యుని నమస్కారం చేయమంటారు, ఒకసారి ఇంద్రుణ్ణి దిక్పాలకు నమస్కారం చేయమంటారు, మరొకసారి పార్వతిని, లక్ష్మిని, సరస్వతిని నమస్కారం చేసుకోమంటారు. అప్పుడు ఒక్క ఈశ్వరుడు ఎలా అయ్యాడండి అంటే అది ఒకటిగా ఎలా చూడాలో ఇందులో నేర్పుతున్నాడు ఇక్కడ. సర్వేషామేవ వస్తువునాం. అన్ని వస్తువులకి, వస్తువులంటే వాస్తవముగా ఉన్న వస్తువులు, ఈ సృష్టి యందు ఉన్నవన్నీ వస్తువులే. వాటికి అంతర్యామి నేను. పితాహం, నేనే తండ్రిని కూడా. తండ్రి అంటే కారణము అని అర్థంలో వాడారు ఇక్కడ. పితాఖ్యహం మధ్యేచ అంతస్థితం సర్వం నాహం సర్వత్ర సంస్థిత. పైగా వీటన్నిట్లో నేనున్నాను, కానీ నేను వీటి వేటిలో లేను సుమా అన్నాడు. మళ్ళీ అది హాయిగా వింటున్నా, అన్నిట్లో ఉన్నాడు అనుకుంటున్నాం, మళ్ళీ లేనంటాడు. ఇదో వచ్చిందని బాధ. అంటే అర్థం ఏంటంటే వస్తువులే నేను ఉన్నానంటే వస్తు లక్షణాలని నాకు ఆపాదిస్తావు, అందుకు వచ్చింది ప్రమాదం. వస్తు లక్షణానికి ఒక ఆది ఉంటుంది, ఒక మధ్యం ఉంటుంది, ఒక అంతం ఉంటుంది. ఇది వస్తు లక్షణం. కనుక నేను అందులో ఉన్నానంటే వస్తువు పోతే నేను పోతాను అనుకుంటాం. కనుక వాటిలో నేను ఉండను అంటే అర్థం ప్రతి వస్తువులోని అంతర్యామిగా ఉండడం వల్లే దానికి ఉనికింది. కానీ వస్తువుకి ఎలాంటి ఉనికి ఉందో నాకు అలాంటి ఉనికి కాదు. అది ఉనికి అంటే ఉండుట. కానీ వస్తువు ఎలా ఉందో నేను అలా లేను కనుక నేను లేనన్నాడు ఇక్కడ. నేను ఉన్నాను అంటే నేను ఉండడం వల్ల అవి ఉన్నాయి, కానీ వాటిలో నేను లేను. కనుక జనన మరణ మధ్యస్థితులు వస్తువులకు ఉన్నాయి, అంతర్యామికి లేవు. అది తెలుసుకోవడం కోసం అన్నిట్లో అంతర్యామున్నాడని ఆనందంగా ఎంత చూస్తామో, నువ్వు చూస్తున్న వస్తు వికారములు అంతర్యామికి లేవు అంటే అంతర్యామి తత్వం నీకు అర్థమవుతుంది. అది తెలుసుకోవాలి. కానీ దేన్ని చూసినా అంతర్యామిగా ఈశ్వరుడు ఉన్నాడని ఎరుక మనకి ఏర్పడితే ఇంకా రాగం లేదు, ద్వేషం లేదు. మీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు. అప్పుడు వచ్చింది విష్ణునందుల్లము సెర్చి. ప్రహ్లాదుడు చెప్పిన మాట నేను చెప్పానండి. ఎందుకంటే ఇది వేదాంతం అర్థం కావట్లేదు, కానీ భాగవతం చెప్తే బెటర్ అని మీరు అంటారేమో. అక్కడ కూడా ఇదే ఉందని చెప్పడానికి ఏదైనా ఉంది. ఇది తెలుసుకోలేనంత వరకు హిరణ్యకశిపురమే, ఇది తెలుసుకుంటేనే ప్రహ్లాదుడం. కనుక ప్రహ్లాదుడం కావాలో హిరణ్యకశిపుడు కావాలో ఆలోచించుకోండి. అంటే మరీ హిరణ్యకశిపుడితో పోల్చారో అనుకోవద్దు. ఇక్కడ ప్రహ్లాదుడు అంటే బాగా ఆనందంగా ఉన్నవాడని అర్థం ఇక్కడ. కానీ ఎవడు దీన్ని తెలుసుకుంటాడో వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు, ప్రకృష్టమైన ఆనందంతో ఉంటాడు. ఆనందంగా ఉండాలని అందరూ అనుకున్నప్పుడు తెలుసుకుంటే ఏం పోయిందండి. కనుక స్వామి ఎక్కడెక్కడ ఉన్నాడు చెప్తున్నాడు. సర్వేషామేవ భావానాం అంతరా సమవస్థిత ప్రేరయామి జగత్కృష్ణం క్రియాశక్తిర్యం మమ యయేదం చేష్టతే విశ్వం తత్స్వభావానువర్తిత సోహంకాలో జగత్కృష్ణం ప్రేరయామి కళాత్మకం. సర్వజగత్తుని ప్రేరేపిస్తున్నది నేనే అన్నాడు ఇక్కడ. అదే ప్రచోదయాత్ అనే మాటలు మనం చెప్తున్నాను. ప్రేరేపకుడు పరమాత్మ. ప్రేరేపకుడిని నేనే కానీ నేను ప్రేరకుడిని కానన్నాడు. మళ్ళీ ఇదే మాట. అంటే ఆయన ప్రేరేపించాడు కనుక నాకు ఏడుపు వచ్చిందండి, ఆయన ప్రేరేపించాడు కనుక సుఖపడ్డాను, మళ్ళీ ఆయన మీద తోస్తావు. అందుకు ఆయన చాలా జాగ్రత్త పడుతున్నాడు. రెండో మాట చెప్పి మరి ఆయనే ప్రేరేపిస్తున్నాడు కనుక ఇలా జరిగిందండి, ఏం చేస్తాం. కనుక ఆయనే తప్పు, ఇది కూడా అంటాం. అవతల వాడు చోరీ చేశాడు, వాడికి చోరీ చేయని బుద్ధికి నువ్వే ప్రేరకుడు కదా, దియోజన ప్రచోదయాత్ కనుక నీదే దోషం అంటాం. కనుక నేనే ప్రేరకుడిని, నేనే కాను. ఇక్కడ కొన్ని అధ్యాయాల్లో చెప్పిన కూడా ఇక్కడ కలిపేందుకు చెప్పడం జరుగుతుందంటే అన్ని అధ్యాయాలు చెప్పుకునే సమయం లేదు కనుక అక్కడందు కూడా ఇక్కడ సందర్భానుగుణంగా తెచ్చుకుంటున్నాం. ఇది ప్రేరకుడు ఆయనే, ప్రేరకుడు కాడు. ఇదే మాట గీతలో తస్య కర్తాహమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం అన్నాడు ఇక్కడ. అదే మాట. ప్రేరకుడన్నా కర్త అన్నా ఇక్కడ ఒకటే. నేను ప్రేరకుడిని కాను అన్నాడు ఇక్కడ. ఎలా చెప్తావా అంటే వారి కర్మలను అనుసరించి నేను ప్రేరేపణ చేస్తున్నాను, వాళ్ళ కర్మలను అనుసరించి వాళ్ళు వెళ్తున్నారు. అంటే కర్మానుభవ కాలం వచ్చినప్పుడు అనుభవార్థం వారి యందు నా చైతన్యాన్ని ప్రసరింపజేస్తున్నాను. చైతన్య ప్రసరణ వల్ల వాళ్ళు పనిచేస్తున్నారు. దీనికి అనేక ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఒక జ్యోతి వెలుగుతున్నప్పుడు ఒకడు పేకాడతాడు, ఇంకోటి గీత చదువుకుంటాడు. గీత చదువుతున్న వాడికి జ్ఞానం లభించింది, ఆడిన వాడికి జూదం అనే దోషం వచ్చింది. దీనికి దీపం కారణం అన్నారు ఇద్దరు కలిసి. అంటే ఏమంటారు, దీపం లేకపోతే పేక మొక్కే కనబడుతుంది, కానీ దీపం కారణమయ్యా అన్నాడు ఇక్కడ. దీపం లేకపోతే నాకు గీతా శ్లోకమే కనబడుతున్నాడు వీడు. ఇప్పుడు కనుక దోషం ఎవరిది? దీపానికి. శిక్ష దేనికి వేయాలి? దానికి. సాలువ ఎవరికి కప్పాలి? దానికి. గీత చదివినందుకు. అంటే అది లేకపోతే నువ్వేమీ చేయలేవు.
కానీ వీడికి ఆ బుద్ధి ఈ బుద్ధికి దీపం కారణం కాదు, వాడి స్వతసిద్ధ లక్షణం. అలాగే ప్రతివాడికి వాడి జీవలక్షణాన్ని అనుసరించి వాసనలు ఉంటాయి. ఈ చైతన్య ప్రదాత అయిన వల్ల వాసనానుగుణంగా ప్రేరేపింపబడతారు. ఇది స్వామి చెప్తున్నటువంటి విషయం. అందుకే నేను ప్రేరకుడుగా ప్రతిదానిలో అంతర్యామిగా ఉండి ప్రేరేపిస్తున్నాను. అంతేగాని వైకుంఠంలో కూర్చుని అక్కడ ఒక సిస్టమ్ పెట్టుకొని ప్రేరేపించట్లయితే, సిస్టమ్ అందరిలో ఉండే ఆ పని చేస్తున్నాడు. ఇక్కడ వేరేగా ఎక్కడ కూర్చోలేదు. అది సౌలభ్యం అండి. ఇక్కడ సర్వేషామైవ భావానాం అంతరా సంస్థిత ప్రేరయామి జగత్సృష్టం క్రియాశక్తిరియం మమ. ఆ ప్రేరణతో వాడు ఇంద్రియాదులకు చేష్ట కలిగి చేస్తున్నాడే, ఆ చేష్ట కలిగించే క్రియాశక్తి నాదే. ఏదం చేష్టతే విశ్వం సోహం కాల. ముందుగా కాలరూపుణ్ణి ప్రేరేపిస్తున్నారు. ముందు భగవంతుడి యొక్క స్వరూపం కాలం, ఈశ్వర స్వరూపం. దాన్ని చెప్పే తర్వాత అన్నీ చెప్పాలి. అది కాలం నేనంటాడు ఆయన. ఒకసారి కాలం నేను కాదంటాడు. అంటే ఈశ్వరుడు స్వరూపం బాగా కనబడింది కాలం వద్ద, దాన్ని మించి ఆయన ఉంటాడు, అది వేరే విషయం. కానీ ముందు కాలము అంటే ఒక వస్తువు కాదు, ప్రతి వాళ్ళకి తెలుసు. విశ్వంలో ప్రతిదీ మీరు చూపించగలరా, కాలాన్ని చూపించగలరా? నేను ఇలాగ కొనసాగిస్తే వాచ్ చూసుకుంటారు, అది కాలం కాదు, కాల సూచిక మాత్రమే. అది కాలం అవుతుందా? ఒక ఆయన కాలపురుషుడిని గౌరవించాలని రోజు వాచికి పువ్వు పెట్టేట, అది ఆగిపోతే వేరే ప్రమాదం. కాలం గోచరించేది కాదు, సూచిక వేరు, కాలం వేరు. ఇది మనం నిర్దేశించుకున్నటువంటిది. ఈ లెక్క మరొక దేశంలో చెల్లదు. ఈ కాలం ఇక్కడే ఒక దేశంలో చెల్లనప్పుడు మరో గ్రహంలో మరో లోకంలో అసలు చెల్లదు. ఒక చోట చెల్లి ఒక చోట చెల్లని ఈశ్వరుడు ఎలా అవుతుంది? కానీ ఈ కాలం కాలం కాదు. కానీ ప్రతి వాళ్ళు ఎప్పుడు ఏది అనుభవించాలి, ఏది ఎంతవరకు ఎలా ఉండాలని నిర్దేశించే శక్తి పేరు కాలము. ఆ కాలం మనసు యొక్క అధీనం కాదు కనుక ఇది ఈశ్వర స్వరూపంగానే గోచరిస్తున్నది. కనుక కాలం ముందు చెప్పాడు, సోహం కాలో జగత్కృష్ణం ప్రేరయామి కళాత్మకం. కళలతో కూడిన జగత్తుని కాలముతో నేను శాసిస్తున్నాను అన్నాడు. ఇక్కడ కళలు అంటే భాగములు, రకరకాల భాగాలతో ఉంటుంది జగత్తు. జగత్తు భాగములతో ఉన్నది ప్రతిదాయి కూడా. వాటిని నేను శాసిస్తున్నాను. అయితే ఇంత జగత్తు మొత్తం ఈశ్వరుడున్నా అంటే ఆయన స్వరూపం అంతే అనుకుంటావేమో. ఎంత జగత్తు అండి ఇది? చెప్పాలి. జగత్ అనగా ఎంత? భూగోళమా? ఖగోళంలో ఎన్ని అంతరిక్షంలో ఎన్నున్నాయి? నీకు తెలిసేవి కొన్ని, తెలియనివి కొన్ని. నీకు మినుకుంటూ కనబడుతున్నది, అక్కడికి వెళ్ళి చూస్తే అమ్ముతుంటుంది. దాని యుద్ధమిద్దమని ఏ స్వరూపం చెప్పగలవు దానికి? కనుక అపారమైనటువంటి ఈ జగత్తు అంతా కలిపి ఈశ్వరుడు అంటావా? నీకు గోచర అగోచర అయినది విశ్వం. ఈ విశ్వం అంతా కలిపితే ఈశ్వరుల్లో పావు భాగమే అన్నాడు ఇక్కడ. అందుకే త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష పాదో స్యేహాభవాత్ పునః. పురుష సూక్తం అదే చెప్తోంది. పాద అంటే పావు భాగమే, ముప్పావు భాగం పైన ఉంటాడు ఆయన. పావు భాగమే విశ్వం. అంటే విశ్వాన్ని మించి ముప్పాతిక భాగం కనుక స్వామి ముప్పాతిక భాగమేగా. భగవంతుడికి భాగం ఉంటుందా? దీని అర్థం ఏంటంటే విశ్వంలో వ్యాపించి ఎంతున్నాడో విశ్వానికి అతీతంగా దీన్ని మించి ఉన్నాడయ్యా అని చెప్పడం ఇక్కడ. అది గ్రహించవలసిన అంశం. అందుకే పానవట్టానికి తగులుతున్న లింగ భాగం కొంతే, దాని పై భాగమే అనంతము. అదే లింగతత్వంలో మనకు గోచరిస్తున్నది. కానీ ప్రకృతి రూపమైన జగత్తు పానవట్టంలో ఉంటే దాని తగులుతూ ఉన్న లింగం కొంతే, పైన ఉన్న లింగం ఎక్కువ. మొత్తం కలిపి నువ్వు చూడాలి. కానీ ప్రకృతికి ప్రేరణ కలిగిస్తూ తగులుతున్న భాగం ఎంత? ఏకాంశం. అది ప్రేరణతో కలిగిస్తుంది. అది అయిపోలేదు అక్కడ. మరి పావు భాగం అయ్యాడంటే విశ్వమంతా పావు భాగం ఉన్నాడండి, పావు భాగం ముక్క చేసి ఇక్కడ పంపించాడు అనడానికి లేదు. ఈ మాట గీతలో ఏకాంశేన స్థితో జగత్ అనే మాట తాను చెప్తాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఏకాంశేన జగత్ కృష్ణం కరోమి మునిపుంగవా సంహరామి ఏకరూపేణ ద్విధావస్థ మమైవతు. ఈ జగత్తు సృష్టించి నడిపించడం రెండు ఉనికికి సంబంధించినవి. అది ఏకాంశతోనే జరుగుతుంది. మొత్తం లాగేయడం కూడా ఏకాంశతోనే చేస్తున్నాను నేను ఇక్కడ. మొత్తానికి నా అసలు స్వరూపం ఆది మధ్యాంత నిర్ముక్త మాయాతత్వ ప్రవర్తక. ఆది మధ్యము లేని నేను మాయాతత్వాన్ని ప్రవర్తింపజేస్తాను. మాయా అంటే జగత్తును నడిపేటటువంటి ప్రకృతి, ఈశ్వర శక్తి. దాన్ని ప్రవర్తింపజేస్తున్నాను. దాన్ని నేను సృష్టి చేయవలసిన కాలం వచ్చినప్పుడు క్షోభ కలిగిస్తాను. దాని క్షోభ గురించి మనం వివరించుకున్నాం. అందుకే క్షోభయామితి సర్గాదౌ ప్రధాన పురుషో ఉభౌ. అప్పుడు ప్రకృతి పురుషాన్ని రెండు తత్వములు ఏర్పడతాయి. తాభ్యాం సంజాయతే విశ్వం సంయుక్తాభ్యాం పరస్పరం. ఆ ప్రకృతి పురుషాత్మక తత్వం ద్వారా సృష్టి నడుస్తుంది. ఈశ్వరుడు రెండుకి అతీతులే. మళ్ళీ అప్పుడు ముందు ఈ రెండు వచ్చిన తర్వాత వచ్చినది మహదాది క్రమేణైవ. అప్పుడు మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు, పంచభూతాలు
ఎందుకు ఇక్కడ వివరించట్లేదంటే ఇదివరకు వివరించేసాడు కనుక మహదాది క్రమేణైవ. ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాడు, బ్రహ్మము ఆ అవ్యక్తమైన మాయాతత్వమును దాని చైతన్యం కలిగిస్తే ప్రకృతి పురుష అని రెండు తత్వములు ఏర్పడడం, తద్వారా మహత్తు అహంకారము ఇత్యాదులన్నీ కలగడం మొత్తం చెప్తున్నాడు. ఈ కలిగిన వాటన్నిటి యందు నేను ఏకాంశతో వ్యాపించి ఉంటాను. యోగి జన్మ జగత్సాక్షి కాలచక్ర ప్రవర్తక. ఆ క్రమంలో దీన్ని నిర్వహించే రకరకాల విభూతులు నా ఉన్నాయి, అవి చెప్తున్నాను విను అన్నాడు ఇక్కడ. అంటే ఇదంతా మనం ఈశ్వర స్వరూపంగా ఎలా చూడాలని నేర్పుతున్నాడు. నీకు కొన్ని లోకంలో ఉన్న విషయాలు శాస్త్రం ద్వారా కొన్ని తెలుస్తాయి, ఇంద్రియాల ద్వారా కొన్ని తెలుస్తాయి, ఊహ ద్వారా మరికొన్ని తెలుస్తాయి. అంతే కదండి. చంద్రలోకం ఎలా ఉంటుంది, చంద్రగ్రహం ఎలా ఉంటుంది, సూర్యగ్రహం ఎలా ఉంటుందో మీరు సైన్స్ ద్వారా తెలుసుకుంటారు, దాని ద్వారా ఊహిస్తారు, కానీ చూస్తారా? మీకు కనబడే సూర్యచంద్రులు వేరు కనుక అప్పుడే రెండు రకాల విషయాలు వచ్చేసాయి. మీరు విజ్ఞాన శాస్త్రం ద్వారా గ్రహించి ఊహించి భావించాలే తప్ప రెండు కనిపించట్లేదు మీకు. ఏది? ఈ భౌతికమైన ప్రపంచంలోనే రెండు రకాలు వచ్చేసాయి. ఇంద్రియాలకు అర్థమయ్యేది కొంత, అర్థం కానిది కొంత ఇక్కడే ఉంది. అర్థమవుతున్నది కదా. ఇది ఈ విషయాన్ని చూపించాడు ఇక్కడ. ఇంకా మూడవది ఏమిటి అంటే, నీకు తెలియని దేవతాశక్తులు ఈశ్వరులు వ్యాపించి ఉన్నాయి, అవి ప్రధానం. ఉదాహరణకి సూర్యమండలం గురించి మాట్లాడమంటే మీరు వెళ్ళే నాసా వాళ్ళు ఆల్రెడీ గూగుల్లో పెట్టి ఉంచినటువంటి సెర్చ్ చేసి వాళ్ళ సైట్లో వాళ్ళు పెట్టినది చూస్తే సోలార్ సిస్టమ్కి సంబంధించిన నాలెడ్జ్ మీకు బోల్డ్ వచ్చేస్తుంది. భూమికి ఎంత దూరంలో సూర్యుడు ఉన్నాడు, ఎంత పరిమాణంలో ఉన్నాడు, అక్కడ అసలు స్వరూపం ఏమిటి అనేది మీ సైంటిఫిక్గా చూస్తున్నారు. ఎందులో? వాడు పెట్టినటువంటి సైట్లోకి వెళ్ళి చూస్తున్నారు. ప్రత్యక్షంగా చూస్తున్నారా? లేదు. అంటే భౌతిక జగత్తులో రెండు ఉన్నాయి, అది మీరు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే అది కూడా ఫిజిక్స్కి సంబంధించినది, భౌతికానికి సంబంధించింది. నీకు పొందకపోయినా ఒప్పుకుంటున్నావు నువ్వు, భౌతికం కనుక. కానీ దైవికమైన శక్తులు కొన్ని ఉంటాయి, అది ఇలా చూడలేవు. దానికి వెబ్సైట్ లేదు, గూగుల్ సెర్చ్ లేదు, యూట్యూబ్లో వెతికితే దొరకదు. మనకి ఏదైనా ఒకటే, అందులో వెతికితేనే చూస్తాం. ఒక ఆయనకి అయితే తలనొప్పి వచ్చిందిట. ఈ తలనొప్పి కారణం ఏమిటా అని గూగుల్లో వెతికాడు. వాడు ఎన్నో చేస్తూ ఉంటే వెంటనే వాడి క్యాన్సర్ వచ్చిందేమని భయమేసింది. తర్వాత డాక్టర్ గారు వచ్చి అదేమీ లేదే సైనస్ అన్నాడు, మందు ఇచ్చేశాడు. ఇప్పుడు వీళ్ళు గూగుల్ ట్రీట్మెంట్ కూడా ఎక్కువైపోతున్నాయండి కనుక ఆ సమాచారాలు కూడా ప్రమాదకరమే. సరే, మొత్తానికి ఇప్పుడు ఏం తెలిసిందంటే భౌతిక జగత్ అనే దాంట్లోనే నీకు అందుబాటులోకి వచ్చేది కొంత, నువ్వు అందుకోలేదు కొంత, రెండు ఉన్నాయి. మూడవది అసలు తెలుసుకోలేనిది, వాటిని నియమిస్తున్న దేవతాశక్తి. ఒక ఆయన అన్నాడు, సూర్యమండలం గురించి బాగా రీసెర్చ్ చేసామండి, హిందువులు వర్ణించేటువంటి చక్రథము గుర్రాలు ఇవేమీ లేవండి అన్నాడు ఇక్కడ. అరే, అది గ్రహించడానికే నువ్వు ఇంత యాతన పడ్డావు. గుర్రాలు తోరుతున్న పరమాత్మ అంతర్గతుడే ఉన్నాడు అంటే దానికి వేరే సైన్స్ ఉందయ్యా, దానికి వేరే దృష్టి ఉంది. సూర్యుడికి అర్ఘాలు ఇచ్చే భక్తులు కూడా ఉన్నారండి. వాళ్ళని గుర్రాలు మేము నమ్మమండి అని అంటే వాడు సగం ఆస్తికులు అనమాట. ఇట్లా వాళ్ళతో చాలా ప్రమాదం. సూర్యమండలవంత వృత్తి అయి సప్తాస్వరతమారూఢుడై స్వామి ఉన్నాడు అంటే అది ఆ దృష్టి వేరు. ఇందాక చెప్పింది మొదటిది లేమ్యాన్ యాటిట్యూడ్, రెండవది ఒక సైంటిస్ట్ యాటిట్యూడ్, మూడవది ఉపాసకుడి దృష్టి. ఆ దృష్టికి అసలు ఉన్నది అది, అది నియమిస్తుంది, అది నీకు అర్థం కాదు ఇక్కడ. అలా నియమించేవి ఎన్నున్నాయో అవి పురాణముల ద్వారా కూడా తెలుసుకుంటున్నావు, అదే శాస్త్రముల ద్వారా. ఉదాహరణకు సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, లయకర్త అయిన రుద్రుడు, అలాగే తూర్పు దిశాధీశుడైనటువంటి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు, ఇంకా గ్రహాల్లో కుజుడు, శుక్రుడు. వీటిని ఏమంటారు? ఈ జ్ఞానాన్ని. వీళ్ళు ఎక్కడి వాళ్ళు? కొంచెం ఆలోచించండి. ఆలోచించిన వాడికే జ్ఞానం. ఎక్కువ ఆలోచిస్తే నిద్ర వస్తుందంటే నమో నమః నేను అన్నాం. కనుక మీరు అనుకుంటున్న భౌతిక జగత్తులో వాళ్ళే కదా వీళ్ళందరూ. సృష్టి స్థితి లయలు అంటే కనబడుతున్న ప్రపంచానికి కనుక వాళ్ళు ముగ్గురు. దిక్కులు భౌతికంగానే ఉన్నాయి కనుక ఇంద్రాదులు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ భౌతిక జగత్తులోనే తన నియామకమైన దైవశక్తులు ఉన్నాయి, అవి ప్రధానం. మీరు వాటిని పట్టుకోగలిగితే వాళ్ళ అసలు నియామకులు కనుక భౌతిక శక్తులు మనకు అనుకూలం అవుతాయి, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉంది ఇక్కడ. అయితే వాళ్ళలో ఎవడున్నాడు? అలా చూస్తే ఎంతమందో. మరి ఎవడు ఈశ్వరుడు? ఇంద్రుడు. తూర్పు దిక్కు వైపు నమస్కారం పెడితే ఇంద్రుడే ఈశ్వరుడు, సూర్యమండలంలో నమస్కారం చేస్తే సూర్యుడే ఈశ్వరుడు. మళ్ళీ కొన్ని యజ్ఞాల్లో చంద్రుడికి నూలు పోగిస్తారు, ఇప్పుడు చంద్రుడే ఈశ్వరుడు. అరే ఇంత చేసి యాగం చేద్దామంటే అగ్ని ఈశ్వరుడు, ఇందుకు ఎవడు ఈశ్వరుడు? అది ఇక్కడ తెలుసుకోగలగాలి. కనుక వీటిలో ఈశ్వరుని ఎలా దర్శించాలో చెప్తున్నాడు ఇక్కడ. నమో వెంకటేశాయ.
నమో